వందరబులండి. స్థానిక దైవజనులు పారిస్ భాస్కర్ సునీల్ గారికి, అలాగే వచ్చిన దైవజనులు రవికుమార్ అన్నయ్యకి, సోమరాజు గారికి, అలాగే మోజేస్ గారికి, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందరబులండి. అలాగే ఈ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున వందరములు. ఈ ఆధార కూడిక దేవుని మహిమకరంగా దేవునికరంగా జరగడానికి దేవుడు కొరకు చూపిస్తున్నాడు కనుక ఈ కష్టాలు ఈ శ్రమలు ఎవరికి వస్తాయండి? మనుషులైన వారికే వస్తాయి. ఎవరికి వస్తాయి? మనకే వస్తాయి. శ్రమము తీసుకోవాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, దేవుని విశ్వాసం కలిగి ఉంటారో, దేవుని భక్తి కలిగి ఉంటారో, దేవుని నమ్ముకుంటారో వారందరూ కూడా స్థానిక ఆయన ఆత్మతో సత్యంతో ఘనంగా మనం ఘనపరిచిన తర్వాత అప్పుడు బాప్తిసము తీసుకోవాలి. ఇక మీదట బాప్తిసం తీసుకోవడానికి ముందు ఎలా ఉన్నాం కాదు. బాప్తిసం తీసుకున్న తర్వాత మన స్థితి బాప్తిసం తీసుకుంటే మన తీరు ఎక్కడ రాయబడుతుందండి? ఈ సమయంలో మరి తల్లిగా కుటుంబ గారి విషయంలో నేను చాలా ప్రార్థన దేవుని యొక్క వాక్యం చెప్పినటువంటి మాట ఏంటంటే సహజంగా మరణము అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరణము అంటే అర్థము ఏంటంటే యాక్చువల్గా విడిచిపోవుట లేకపోతే వదిలిపోవుట. మరణానికి ఉన్నటువంటి అర్థం సాదృశ్యం ఏంటంటే వదిలి వెళ్ళిపోవుట లేకపోతే విడిచిపోవుట అని సాదృశ్యంగా మనం చెప్తూ ఉంటాం, మనకు కనబడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే మనం ఆలోచన చేసినట్లయితే మరణం గురించి చెప్పినటువంటి మాటలు ఒకటి ఎటర్నల్ డెత్ అంట, నిత్య మరణం. బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే నిత్య మరణం. ఆ నిత్య మరణానికి చేరకుండా ఉండాలనే ఉద్దేశం కలిగే మనం అందరము ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని రక్షణానుభవంలో ఉండాలని తాపత్రయపడుతూ మనం సిద్ధపడుతూ మనతో ఉన్నటువంటి వారిని సిద్ధపరిచే విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంఘాలైనా సేవకులైనా సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవుల మరి ఉద్దేశం మరి అటువంటి మరణాన్ని జయించే వారిగా ఉండాలని మనం ఆశపడేటువంటి స్థితిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. రెండవ మరణం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మరణం. మనం ఏదో అలంకారపరంగా మనం ఏదో ఉంటుంటాం. 15వ వచనంలో ఒక మాట ఉంది, మా పితరుల వలె మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశమునై ఉన్నాము, మా భూనివాస కాలము నేనంత స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును లేడు అని దావీదు మహారాజు గారి మాట మాట్లాడుతున్నారు 29వ అధ్యాయములు. కనుక మా పితరుల వలె మేమును నీ సన్నిధి అతిథులము పరదేశమునై ఉన్నాము, మా భూనివాస కాలము నేనంత స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును కూడా లేడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ లోకంలో స్థిరంగా ఉన్నటువంటి వారు ఎవరు లేరు. కనుక మన కాల పరిమితి, మన వయస్సు కాల పరిమితి కలది. ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉండాలి, ఎన్ని సేకరణలు ఉండాలి అనేటువంటిది దేవుడు నిర్ణయించాడు. కనుక నిర్ణయించినటువంటి సమయంలోనే దేవుని నమ్ముకుని ఆయన ఇచ్చేటువంటి పాపక్షమాపణ పొంది ఆయన కొరకు జీవించి మరణించడం కంటే ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటిది మరి ఏది కూడా లేదు. కానీ ఈ లోకంలో ప్రజలు ఈ లోకం వాటి కొరకే బ్రతుకుతూ ఉంటారు, జీవిస్తూ ఉంటారు. కానీ భూనివాసకాలం నేడంత అస్థిరమైనటువంటిది స్థిరంగా ఉన్నవాడు ఒక్కడును కూడా లేడు అని మాట్లాడుతూ చూడండి. అదే అధ్యాయము 18వ వచనం చివరి భాగంలో దావీదు అంటాడు, వారి హృదయమును నీకు అనుకూల పరుచుము. కనుక భూమి మీద ఉంటుండగానే మన హృదయం దేవునికి అనుకూలమైనటువంటిదిగా ఉండాలి, ఇష్టమైనటువంటిదిగా ఉండాలి. కనుక దావీదు దేవునికి ఇష్టడు, దేవునికి ప్రియమైనటువంటి వాడు. దైవజనులకు, సేవించిన విశ్వాసులకు, బంధువులకు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామములో వందనములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రియ దాసురాలు కుటుంబ గారు ఇచ్చినటువంటి యజమానులు రామారావు గారికి, బెడల ఉత్సవాల గారికి, రఘువరం గారికి, కుమార్తె కుటుంబాలకు
ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రసన్నతలో ఓదార్పును, సమాధానాన్ని, ధైర్యాన్ని నడిపింప చేయగాక. ఆమేన్. ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాసంలోనే రోమన్ కథోలిక్ సంఘ అధినేత అయినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రభువునందు నిద్రించడం జరిగింది. పిల్లరా, ఆయన నిద్రించిన తర్వాత ఆయన గురించినటువంటి కొన్ని విషయాలు బయటకు ప్రచురం అవుతున్నాయి. దాంట్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయనకు ఎటువంటి బ్యాంక్ అకౌంట్స్ కూడా లేవు. లేవు. ఆయన చనిపోయే సమయానికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆదాయం ఏంటంటే $100. యూరోలో చెప్పాలంటే 90 యూరోలు ఆయన ఉన్నాయంతే, ఇంకేమీ కూడా లేవు. రెండవది, వాటికన్ సిటీలో ఆయన విలాసవంతమైనటువంటి ఆయన యొక్క భవనాలు ఉంటాయి. పోపు గారు నివాసం చేయడానికి విలాసవంతమైనటువంటి లగ్జరీతో కొన్నటువంటి భవనాలు ఉంటాయి. కానీ ఆయన చాలా సామాన్యమైనటువంటి ఒక డార్మెంటరీలో ఒక రూమ్. రెండవది, ఆయన అనుకుంటే కాళ్ళ దగ్గరికి ప్రతి పూట కూడా భోజనం వస్తుంది. కానీ అలా కాకుండా తన యొక్క స్టాఫ్తో కలిసి ఆయన భోజనము చేసేటటువంటి ఇంచుమించు ఆయనకి నెలకు వచ్చేటప్పటికి $3 లక్షల పైన ఆయనకి కానుక రూపంలో వస్తాయి. కానీ కరెన్సీలో $86 ఇంచుమించు 86 × 100 $8,600 అంటే ఆయన దగ్గర ఉన్నది. కానీ ఈరోజు ఆయన ఈ సందర్భంలో ఎదుగు జ్ఞాపకం చేస్తానంటే అవకాశం ఉన్నది, అనుభవించేటట్టు వెసులుబాటు ఉన్నది, అంతా ఉన్నది. కానీ ఆయన ఎందుకునో దాన్ని ఎంత మాత్రం కూడా ఆయన అంగీకరించలేదు. ఈయన జెస్యూట్ దగ్గర సంబంధించినవాడు. ఈ జెస్యూట్లు ఏంటంటే ఒక నిరాడంబరమైనటువంటి జీవితాన్ని కోరుకునేటటువంటి ఈ జెస్యూట్లు చాలా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని కోరుకునేటువంటి వాడు. ఆయన కూడా చాలా సాధారణంగా పోపు రెడ్ షూస్ వేసుకుంటాడు. ప్రత్యేకించి ఆయనకి డిజైన్ చేయబడినటువంటి రెడ్ షూస్ వేసుకుంటారు. మంచి గంభీరంగా కూడినటువంటి క్లచ్ డ్రెస్లు ఉంటాయి. మీకు చక్కగా ఎంబ్రాయిడరీ చేసి గోల్డెన్ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ చేసినటువంటి చాలా గర్భంగా ఉన్నటువంటి ఇది ఉంటుంది. మీరు చూడండి, ఆయన ఫోటో చాలా అందుబాటులో ఉంటాయి. ప్రతి ఫోటోలో కూడా ఆయనకు వైట్ డ్రెస్ లోనే కనిపిస్తాడు, వైట్ రూమ్ లోనే కనిపిస్తాడు, వైట్ క్లచ్ రూమ్ లోనే ఉంటాడు. ఈ సందర్భాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు ఆయన అన్ని ఉన్నా కానీ నిరాడంబరమని చెప్పి చేయించాడు. నేను అనుకుంటాను ఆయన కోరుకున్నది ఈ లోక సంబంధమైన విషయం కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఉండేటువంటి ఆ విశేషమైనటువంటి దాన్ని నిరీక్షణ వాడు కనుక ఆయన చాలా సాధారణంగా తన జీవితాన్ని తన సంఘానికి ఏదైతే అతనికి సంఘం అప్పగించబడిందో ఆ సంఘానికి అధినేత ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డ ఏ క్రమంలో ఏ విధానంలో ప్రవర్తించాలి, నడవాలో తనే వ్యక్తిగతంగా మాదిరి తన సంఘానికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక పిల్లరా, ఈరోజు ఈ జీవితంలో చూసారా, మన మధ్యన అయితే కృపమ్మ గారు వెళ్ళిపోయినారు. కానీ ఈరోజు కృపమ్మ గారికి కానీ వారి యొక్క కుటుంబానికి కానీ చేరవచ్చినటువంటి మనకు కానీ ఈ జీవితం ఏదైతుందో దీని గురించి ఆలోచన చేసినప్పుడు ఎత్ జనన్ అనేటువంటి మాట మనకి హిబ్రూ భాషలో ఉంటుంది. ఎత్ జనన్ అంటే దేవుని చేత మనకి నిర్ణయించబడిన సమయం సూచిస్తుంది. దేవుని చేత మనకి నిర్ణయించబడిన సమయం. కాబట్టి ఇక్కడ దేవుని చేత నిర్ణయించబడినప్పుడు మన గౌరవము కూడా వెడలపడిన వారి గురించి వేదన అవసరం లేదు. ఎందుకంటే దేవుని చేత ఆమెకు అనిపించబడిన కాలము జ్ఞాపకాలు కూడినటువంటి తిరుమండల అధ్యక్షుల వారు, అలాగే మరియు ఆయా సంఘాలకు వచ్చినటువంటి అందరికీ, సంఘములకు మా యొక్క మినిస్ట్రీ తరఫున, సంఘము తరఫున ప్రభుత్వాలండి. మరి గారు మా పెద్దనాన్నగారు కుమార్తె, మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు, మా చిన్నాన్నగారు, మరి అలాగే మేనత్తలు ముగ్గురు,
మా నాన్నగారు ముగ్గురు, మొత్తం 6 ఒక సంపూర్ణ నుంచి మా అందరికీ ద్వారా అయినటువంటి వెంకట సుబ్బారావు గారి యొక్క కుమార్తె పెద్ద వారు ఇప్పుడు మాట్లాడినా చిన్న మాట చెప్తుంటారు. మా కొరకు ప్రార్థించి అక్క విషయంలో ఎప్పుడో తెలియజేయగా నేను సేవకుల నుండి అక్కొకే మాట చెప్తూ ఉండేవారు. మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థన అనే మాట మొట్టమొదటి స్థానంలో విషయం కింద అదే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. చాలా పర్యాయాలు వారి కొరకు వారి కుటుంబ కొరకు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఈ స్థాయిలో ఈ రీతిగా ఉంటుందంట. యెహోవా ఏం జరుగుతుందని చదువుకున్నాను. ఏం జరుగుతుంది? కృప విస్తరిస్తుంది, కృప అభివృద్ధి ఇస్తుంది, కృప ఆనందాన్ని ఇస్తుంది, కృప బలపరుస్తుంది, కృప అనేకమైన విధమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడికి స్తోత్రం, స్తోత్రం చెప్తాం. చిన్న మాట చదువుకుందాం. మనందరికీ తెలిసిన వాటి సామెతలు 17 నాకంటే ముఖ్యంగా చాలా మాటలు మాట్లాడారు. ఒక మాట ఆశ్చర్యత పుట్టించాలండి. మరి బావగారు ఎవరు, అలాగనే ప్రభువర్మ, సుమను, బుజ్జి, సువర్ణ, అవునండి, అవునండి చెప్తావా? హల్లెలూయా. వారి దైవిక జీవితమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది, నిరీక్షణ వస్తుంది, ఆనందం వస్తుంది. ఆయన సన్నిధిలో ఉంటామనే నమ్మకంలో మనం ముందుకు వెళ్తాం. అందుకే నా అబ్రహాము విశ్వాసమును బట్టి అధిక నీ ఉగ్రతను భరించుచుండి మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలం జరుపుకొందుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరుగుకుందువు, నీ సేవకులను చూచి సంతాపపడము. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినములు కొలది, మేము కీడను అనుభవించిన ఎండ కొలది మమ్మల్ని సంతోషపరచము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతులను స్థిరపరచుము, మా చేతులను స్థిరపరచుము. ఈ వాక్యం తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు అభివందనములు ఎప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందు దయచేసి కూర్చోనండి. ఇప్పుడు పరిశుద్ధ లేఖన భాగాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. మొదటిగా దేవత దేవునికి వందనాలండి. వేదిక అలంకరించిన సేవకులందరికీ వందనాలు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ప్రకటన గ్రంథము 27 వచనాలు ఈ విధంగా వ్రాయబడింది. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశిపోయెను, సముద్రమును ఇక్కడ లేదు. మరియు నేను నూతనమైన యజము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి
వారికి తోడై ఉండెను. ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవని గనుక వ్రాయమని ఆయనతో బొగ్గులోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. దయచేసి కుటుంబ సభ్యులందరూ కూడా ముందుకు రండి. వీడియో తమ్ముడు వీడియో తీసేస్తున్నారు. ఎందుకంటే బాధ వచ్చినప్పుడు చుట్టాలు ఫోన్ చేస్తారు, ఆడవాళ్ళు ఫోన్ చేసి అట్లా దూరం చూసుకుంటాం. కానీ ప్రార్థన చేయాలి. మా అమ్మ ఇలా వచ్చింది ఎందుకంటే అమ్మ ప్రార్థన చేయమ్మా. దేవుడే మనకు సహాయకారి, ఆయనే మనకు సహాయం చేస్తాడండి. ఎన్ని మంది చిన్నప్పటి జీవిలో మా ఎన్నోసార్లు మమ్మల్ని అడగగానే నడిపించిందని, మరి మేము కూడా తనకు బాగులేనప్పుడు ఎవరికి బాగులేనప్పుడు చేసి మొట్టమొదటి అంటే మాకు తెలిసిన దైవజనులకి ఫోన్ చేసి మా అమ్మకి ఎలా ఉంది, మాకు ఎలా ఉంది, ప్రేయర్ చేయండి అన్నారు. వాళ్ళు ఎంతో ప్రేమతో చేసేవారు. ఇది మాత్రం నిజం. ఎవరికి మేము ముందు ఫోన్ ఎవరికి వెళ్ళేదంటే దైవ సేవకులకు మాత్రమే మేము ఫోన్ చేసేవాళ్ళం. మేము అనేవాళ్ళం ఆదివారం వచ్చిందంటే సార్ రోజుగా ప్రార్థన మొదలుపెట్టేసారు బయలుదేరాను. ఇంటికైనా లేకపోయినా ముందు ప్రార్థనలోకి చర్చిలోకి వెళ్ళి పడుకోవాలని అమ్మ అందరూ వెళ్తున్నారు కానీ ఎవరింట్లో ఇంత హడావుడు ఉండలేదమ్మా. మన ఇంట్లో ఏమో అంటే లాస్ట్ లో వెళ్ళడం కాదు కానీ మరి ఏంటమ్మా ఎలా అన్నప్పుడు దేవుడే చూస్తాడు. మన దేవుడు కాళ్ళు పట్టుకోండిరా, దేవుడు ఈ బ్రతుకుని మారుస్తాడు, దేవుడే మనం మారుస్తాడు. ఈ లోకం ఏది మార్చదని మా తల్లి ఇప్పుడు చెప్పే మాటలే. మరి అందరికి తెలుసు. మరి తను మంచిగా ఉన్నంతసేపు ప్రార్థన ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయింది. మేము వెళ్ళే వాళ్ళం కాదు. అందరితో కలిసి ఉండాలి, ఎప్పుడు కోరిక అందరితో కలిసి ఉండాలి. ప్రార్థనకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళరండి, ఇక్కడికి వెళ్ళరండి అని మాకంటే తనే ముందు ప్రార్థన ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయిందండి. ప్రతి ప్రార్థన లాస్ట్ టైంలో కొంచెం ప్రార్థన దూరం అయింది. మేము అనుకున్నామా నువ్వు దేవుడు ఇంత కాపాడుతున్నాడు, నువ్వు ప్రార్థన దూరం అయ్యాము అనుకున్నాం. కానీ చర్చిగా ప్రతి మా ముందుగానే చెప్పేసి ఎలా ఉంది. మరి తన మరణగడియల దగ్గర అంటుంది. మరి చూపించినప్పుడు అమ్మా చెట్టు పడిపోయింది, నా పని అయిపోయింది అన్నదండి నా తల్లి. నేనన్నాను ధైర్యపరచడానికమ్మా, చెట్టు పడిపోయింది, నన్ను ఒలిపించగల దేవుడు, సమర్థుడు మన దేవుడు. నువ్వు భయపడమమ్మా, నువ్వు చెప్పిన మాట విను, తినవు, ఏమి చెయ్యి. మరి ఇలాంటి కళ్ళు వచ్చినప్పుడు ఎలాగని మేము అన్నప్పుడు దేవుడే చూస్తాడమ్మా. తను ఎటువంటి మరి ఆరోగ్య సూత్రాలు అయితే పాటించలేదండి. తనకంటే బలవంతులు మరి ధనవంతులు ఈ రోజు లేకపోయారు కానీ తను బలహీనరాలే నా చిన్నప్పటి నుంచి. మరి నా కూతురు ద్రోహం అయ్యేదాకా నేను ఉంటానా అని అన్నప్పుడు దేవుడు తనకి చూపించాడంట. అమ్మా నేను నీ పెళ్లికి దాకా ఉంటాను అన్నప్పుడు నాకు చూపించాడమ్మా. నేను ఆ బిడ్డను చూస్తానన్నప్పుడు ఇద్దరు బిడ్డలతో ఆడుకుంటున్నానమ్మా. మా బ్రతుకు దేవునికి అండి ఎన్నో సాక్షి, ఎన్నో దర్శనం చూపించేది, ఎన్నో దర్శనం చెప్పే అవి నెరవేరి కూడా మా బ్రతుకులు. మరి ఇలా చేస్తారని మనల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే వాళ్ళు మనకి మంచిగా చేస్తారనుకుంటాం కానీ వాళ్ళు మనకు తెలియదు, దాని గురించి మనకు తెలియదు. మరి ఆయన ఏం చేసేవాడు, ఒక మనిషిని పట్టించుకునేవాడుని అనేదాన్ని. అన్నయ్య ఏంటి కనీసం ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి రావట్లేదేంటని, చూడట్లేదేంటి, మరి ఏం చూద్దామంటే సర్లే వెళ్ళిపోయే స్థితిలో ఉంది ఈవిడేమో, మరి ఎక్కడ తిప్పుదాం ఏంటి, మరి ఎలాగా చేసేవాళ్ళు ఉండాలి కదా. సర్లే అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఈయనే బాగా చేశాడు, మరి బాగుపడింది అమ్మ ఇక్కడ ఉంచుదాము అన్నప్పుడు మరి 2 రోజులు 6 రోజులు అలా ఉంచుకున్నప్పుడు తర్వాత మేము చిరాకు పడ్డాం. ఏంటి మనిషి కోలుకోవట్లేదు ఏంటి అన్నప్పుడు ఒక రోజు వచ్చి చూసి మరి కొంచెం సీరియస్ గా ఉంది, ఎక్కడికైనా మల్టీ హాస్పిటల్ తీసుకువెళ్ళన్నప్పుడు మేము దానికి కూడా మరి ప్రార్థించాను. అయినా మేమైతే తెలియలేని వాళ్ళు బలహీనలు, ఎక్కడికి వెళ్ళాలి, మా తల్లిని ఎక్కడ తీసుకెళ్ళాలి, మాకు సరైన జ్ఞానాన్ని తెచ్చేయమన్నప్పుడు మరి చాలా మంది చెప్పారు ఎయిమ్స్ అయితే బాగుంటది అన్నారు. అక్కడైతే అన్నీ ఉంటాయమ్మా అని మరి మా బావగారు మరి అందరు చెప్పినప్పుడు సర్లే అయితే మా ప్రయాస